శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపమం దీపేన సాఖ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. కోరుతున్నాం. మధుర సత్కారం అంటే మనం పూతరేకులతోటి సత్కారం చేసుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఆహ్వానించవలసిందిగా బాపు రమణ అకాడమీ కార్యదర్శి సుబ్బరాజు గారిని పైకి తీసు. మా హాంది అనుకుంటారు కానీ ఆచరణలో పెట్టేవారు కొందరే ఉంటారు. అటువంటి అరుదైన మేధావి మానవతావాది వారాడుతూనే ఉంటుంది. మరి ధన్యవాదాలు ఆర్పి పట్నాయక్ గారు. ఇప్పుడే కాదు, సహాయ దర్శకుడు, మంచి సంభాషణ రచయిత, మనీ మనీ మనీ, అంతం, రాత్రి, ఇంజర్ మొదలైన సినిమాలకి సంభాషణలు రాశారు. కవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రాచీన నవీన కవితా రీతులకు సమన్వయ మార్గం చూపిన సాహితీవేత్త, కథావాచస్పతి శ్రీ తల్లావచ్చుల శివశంకర శాస్త్రి గారు మనముడైన శ్రీ తల్లావచ్చుల శివాజీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈనాటి బాపు రమణ అకాడమీ అవార్డు గ్రహీతలకి, అతిథులకి మా నమస్కారాలు. మహారాజు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు స్వీకరించడానికి ఒప్పుకున్నటువంటి శ్రీ సురేంద్ర గారికి, భువన్ చంద్ర గారి కార్యక్రమం మాకు ముందుకు నడిపించాలని అంటే ఎంతో ఆదరంతో అతిథులుగా వచ్చినందుకు మా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే కృతజ్ఞతలు. ఎంతో ఆప్యాయంగా వచ్చారు వారికి. ఇది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ సురేంద్ర గారి కార్టూన్లు చూసే కంటికి చాలా, కొందరికి గుండెలో ఆటం బాంబు పేలుతుంది. చాలా మందికి మెదడులో ఆలోచన విస్ఫోటనం జరుగుతుంది. తన మీ దోసెడు బొమ్మతో ఇంత సామూహిక వ్యంగ్య విమర్శనాత్మక అస్త్రాలు కలిగిన క్రోక్విల్లు ధరుడు. తెలుగు కార్టూనిస్టులు చాలా మందిలాగే ఆయన బొమ్మ కూడా మొదట్లో బాపు దర్పణంలోనే రేఖా సింగారాలు సంతరించుకుంది. తర్వాత ఆ బొమ్మ రాజకీయాల్లో తిరిగి క్యారికేచర్, రాజకీయ విచక్షణ సులోచనాలతో లోకాన్ని లోతుగా చూసింది. భూత భవిష్యత్ వర్తమానాలు ఒక్కసారి చూడగలిగింది. ఆంధ్రభూమిలో ఉదయించి హిందీతో మిలాపయి ప్రపంచ భాష హిందూతో విశ్వవిఖ్యాతమైంది. ఆయన బొమ్మ చూస్తే నాన్ రుచి నిశ్చయంగా చెప్పాలనిపిస్తుంది. సురేంద్ర గారిలో కవి దాక్కుని ఉంటాడు, భావుకుడు పొంచి ఉంటాడు,
చమత్కారి. ఈ సంవత్సరం బాపు రమణ అకాడమీ బాపు గారి ఆశీర్వాద పురస్కారంగా ఈ విఖ్యాత కార్టూనిస్ట్కి బాపు అవార్డునిచ్చి గౌరవిస్తూ పులకిస్తోంది. ఇందుకు ధన్యవాదాలు సురేంద్ర గారు. శ్రీమతి బమి సాభిమాన సగౌరవంగా రమణ అవార్డు అందిస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అభినందాక్షరమాల. భారతదేశ సంరక్షణలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సోల్జర్కి మొదటగా జై జవాన్ అంటూ అభినందనలు అందిద్దాం. పూర్ణానంద గురు రాజు గారు పెన్నుపట్టి భువనచంద్రగా సాహిత్య మార్గంలో మహో నాటకం, కవిత, గీతం ఇలా నవవిధ భక్తివిన సాధారణ సాహిత్యం ఇచ్చిన భావనా బలం లయబద్ధంగా అసాధారణ గీతంలా ఎలా పరిణమించింది అంటే అంతా దైవికమైన అమ్మ బలదింపుని, గౌరవాన్ని, సంతృప్తిని ఇచ్చింది. దేవులపై వ్యవస్థ ఈరోజు మన అంత గొప్పది. మంచి పాటలు రాసినటువంటి మా భువనచంద్ర గారికి ఇవాళ రమణ పురస్కారం అందడం అనేటువంటిది, ఆయన ఒక్క పాటలే కాదు, కథలు రాశారు, నవలలు రాశారు, వ్యాసాలు రాశారు, సారస్వత మూర్తిలా నిలిచిపోయారు. ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి, నా చేతికి కూడా ఇచ్చారు. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి, మీరు ఇండియన్ ఆర్మీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫోర్స్లో, ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఇవాటికి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ, హౌందాతిరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్ధిల్లాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ, ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఏదో టీవీ పెడతా ఉంటే వరుసగా బాబు గారి సినిమాలు వస్తూ ఉంటాయి. సో అది ఏంటి అని, అది బర్త్డే అని నాకు గుర్తుండదు. సరే ఈరోజు కూడా అలానే పొద్దున్న ముత్యాల ముగ్గుతో స్టార్ట్ అయింది. భక్త కన్నప్ప ఏదో వస్తూ ఉంటాయి అనమాట. సో ఈరోజు నాకు సంతోషం కలిగించే విషయం అంటే నేను ఈ ప్రోగ్రామ్కి రావడం. దానికి భీమ్ గారికి, సుబ్బరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన నన్ను ఏదో 2-3 సార్లు కాల్ చేసి వస్తారా, ఇన్విటేషన్ ఇవ్వాలంటే, సార్ మీరు ఏమి నాకు ఇవ్వక్కర్లేదు, బాపు గారి పేరు చెప్తే పరిగెత్తుకొస్తాను, అది పెద్ద అది. అండ్ సో యాక్చువల్లీ బాపు గారికి సన్నిహితులు, దగ్గరైన వాళ్ళు, బాబు గారిని అభిమానించే వాళ్ళు, బాబు గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరిలోనూ ఏదో స్పెషాలిటీ ఉంటుందండి, డిఫరెంట్గా. అందుకే మీలో చాలా ఏదో సౌమ్యత, ఏదో ఒక క్వాలిటీలు అయితే ఆయనతోటి ఉండరని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా ప్రయత్నించాను ఆయన దగ్గరికి. నేను 3 సార్లు కలిశాను బాబు గారిని, 4వసారి ఆయన లేరు యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం నేను పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఈరోజు అవార్డు గ్రహీతల గురించి మాట్లాడాలేమో, కానీ నేను బాపు గారి గురించి మాట్లాడతాను కొంచెం. అంటే నాకున్న సో 3 సార్లు కలిశాను. ఫస్ట్ టైం చెన్నై నుంచి ఫ్లైట్లో బాబు గారు అనమాట, చెప్పులు, అదొక బ్యాగు. నేను ఇంకా గజగజలాడుతున్నాను, ఏం చెప్పాలని. నేను అప్పుడు సినిమా తీయలేదు, మాస్టర్స్ చేశాను అనమాట, ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ చేశాను ఫిల్మ్ మేకింగ్లో. సో సార్ బాబు గారు నేను ఒక సినిమా మేకింగ్లో మాస్టర్స్ చేశానంటే ఇలా నవ్వాడు ఆయన. అంతే. ఆ తర్వాత నుంచి గంట జస్ట్ నేను నవ్వుతున్నాను, అంత దిగిపోయాము. తర్వాత నేను ఆనంద్ తీయడం జరిగింది. సడన్గా ఆనంద్ ఒక 25th డే అనుకుంటా కాల్ వచ్చింది నాకు, బాపు గారు. ఏంటి అంటే కాల్ ఎత్తగానే నేను బాపుని అన్నాడు, బొమ్మలు గీసే బాపునే అన్నాడు.
సార్ చెప్పండి సార్ అన్నానండి. సార్ థియేటర్లో నేను ఇప్పుడే ఆనంద్ చూశాను, దీపావళి లాగా ఉంది. దీపావళిలో చేశాడు ఆయన, దీపావళి థియేటర్లోనే కనిపించింది నాకు అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అని ఇంకా నాకేం మాటలు రాలేదు. తర్వాత నేను ఇది కలిసాడు కదా అని ఆయన ఈ హైదరాబాద్ వస్తే తెలుసుకుని ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళి కూర్చున్నాను. ఇంక మాట్లాడాలి చెప్పాలని. ఇంకేమన్నా చెప్తాడేమో ఆనంద్